హాయ్ అన్న. హాయ్ గణేష్, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతున్నానన్నా. ఈరోజు ఉగాది కదా, విష్ చేద్దామని ఫోన్ చేశా. ఓ, నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అన్నా. సరే అన్న, బాయ్. ఏంటి పెట్టేశాడు? అన్నా గణేష్, అదే ఉగాది కదా, అందుకే పచ్చడి చేస్తున్నామని ఫోన్ చేశా. పచ్చడే కదా, ఎందుకన్నా మామాట పడుతున్నావు? నా ఫ్రెండ్స్ భీమవరం రాజులు ఉన్నారు కదా, వాళ్ళకి నీకు ఏం కావాలో చెప్తే చికెనా, మటనా, ప్రాన్సా, రొయ్యలా అన్నీ హాఫ్ కేజీ వేసి యూకే పార్సల్ చేస్తారు. 3 రోజులు వచ్చేస్తుంది. సరేనా, బాయ్. మళ్ళీ పెట్టేశాడు ఏంటి? హలో, చెప్పేది పూర్తిగా విను, ఫోన్ కట్ చేయకు. చెప్పన్నా, నీకన్నా ఎక్కువేంటి? ఉగాది కదా, పచ్చడి చేసుకుందాం, వేప తీసుకొని రూమ్కి వచ్చేసాయి. ఓకే అన్న, తీసుకొస్తాలే. బాయ్. మళ్ళీ కట్ చేశాడు. అన్ని పండగలకి పాటలు ఉన్నాయి కానీ ఉగాదికి మాత్రం లేదు. సర్లే, క్రియేట్ చేసుకుని ఏదో నువ్వు అంటావా మామ, ఉగాది అంటావా మామ. ఒప్పుకుంటూ వచ్చావేంటి? వేప ఏది? తెచ్చానన్నా, నువ్వు అడిగితే తేగండి ఉంటానా ఏంటి? ఏడ్చావులే, విరిచొచ్చినాడా. అమ్మ బాబాయ్, ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంట. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. మార్నింగ్ రాజపల్లా తిన్నప్పుడే సగం జీవితం పైన ఇంట్రెస్ట్ పోయింది. నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. ఇప్పుడు ఈ మల్లెపూలు చూడగానే పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీకు ఒక అన్నంలో దూచా.